క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతమైన పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభు నామంలో వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నామండి. దినముగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి మొదటి పత్రిక రాస్తూ 13వ అధ్యాయము 10వ వచనము ఒక గొప్ప మాట ఆయన పూర్ణమైనది వచ్చినప్పుడు గొప్ప మాట ఆయన పలికి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు కనుక ఆ యొక్క మాట మనం చదువుకున్నామండి. చదువు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. ఈ యొక్క మాట చాలా శక్తి కలిగినది, చాలా విలువ కలిగినది ప్రియులారా. ఇది పూర్ణమైనది ఏమిటది, పూర్ణము కానిది ఏమిటది? ఈ యొక్క లోకంలో దేవుడు యొక్క గొప్ప మాట ఇక్కడ వ్రాయించున్నాడు పిల్ల. పూర్ణమైనది వచ్చినప్పుడంట పూర్ణము కానిది నిరర్థకమవుతుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు, అన్ని విధాలా కరెక్ట్ అయినది వచ్చినప్పుడు, కొన్ని విధాల కరెక్ట్ కానిది నిరర్థకమవుతుంది. కరెక్ట్ కానిది నిరర్థకమవుతుంది అంటూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వాక్యాన్ని వ్రాయించున్నాడు ప్రియులా. ఈ యొక్క వాక్యము ధర్మశాస్త్రాన్ని యెహోవా దేవుడు చెబుతూ ఉంటే మోసే గారు వ్రాస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఆయన పిల్లలు, ఆయన వారసులు, లేక ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు అందరూ కూడా ఆయన రక్తంలో కడగబడిపోయిన అందరూ కూడా ఆయన పిల్లలే. ఆయన అందరినీ కన్నాడు కనుక ఆ అందరి కోసము ఆయన ధర్మశాస్త్రాన్ని మోసే గారి ద్వారా వ్రాయించినాడు. ధర్మశాస్త్రాన్ని మోసే గారి ద్వారా చక్కగా వ్రాయించినాడు. ఆదాము మొదలుకొని ఆ భక్తుల జీవితాలను అందరినీ కూడా ఆ దేవుడు చెప్తూ ఉంటే ఆయన వ్రాస్తూ వచ్చినాడు. ఆ వ్రాయడం కూడా మోసే గారు మనలాంటి మనిషి అయినప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పిన మాటలను పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ధర్మశాస్త్రాన్ని రచిస్తూ వ్రాస్తూ ఆ యొక్క దేవుని బిడ్డలకు ఆయన వివరిస్తూ తెలియపరుస్తూ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, తప్పు అంటే ఏంటి, ఉప్పు అంటే ఏంటి అని ఆయన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడుపుతూ, కాపాడుతూ, క్రమశిక్షణను పెడుతూ, దేవుని వాక్యం ద్వారా సవరింపజేయబడుతూ, ప్రతి విధమైన కొట్లాటలో కానీ ఆయన పెద్దగా ఉండి ధర్మశాస్త్రము ఆయన ద్వారా రచించబడినది కనుక ఆయనకు తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది ఆయనకు తెలుసు కనుక ఆయన కొన్ని పరిస్థితులలో కూడా ఆయన తీర్పు తీర్చని వారిగా జనాలకు ఉండేవాడు పిల్ల మోసే గారు. ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు, చాలా ఎక్కువ ఆజ్ఞలే, ఇంచుమించుగా 600కు పైగా చాలా దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. కానీ దేవుని చేవ్రాతతోటి ఒక 10 ఆజ్ఞలు ముఖ్యమైనటిగా ఇచ్చినాడు. ఆ 10 ఆజ్ఞలు ఇప్పటికీ క్రొత్త నిబంధనలో ఉన్నప్పటికీ అవి ఏమీ చెరిపివేయబడలేదు. కానీ అవి ముఖ్యమైనవి, కనీసం వాటిని కంపల్సరిగా పాటించవలసినటువంటి 10 ఆజ్ఞలు ఆయన దేవుని చేతి వేలు ద్వారా వ్రాయిస్తూ, ఆ యొక్క పలకల మీద వ్రాయిస్తూ ఆ పలకలు మోసే గారికి ఇచ్చినాడు. ఇంకా అంతకన్నా చాలా ఎక్కువ ఆజ్ఞలు దేవుడు చెప్తుంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా రచిస్తూ ఆ యొక్క క్రమాన్ని అంతా రాసుకుంటూ వచ్చినాడు ధర్మశాస్త్రాన్ని. తర్వాత అదే
అబ్రహాం కానివ్వండి, లేక మోషే గారు కానివ్వండి, వీరందరూ కూడా వీరికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే, ఒక ప్రవక్తను నేను పంపిస్తాను, ఒక ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్త మాట మీరు తూచ తప్పకుండా వినాలి. వింటే మీకు బ్రతుకు, లేకుంటే మీకు మరణము. వింటే మీకు జీవము, లేకుంటే మీకు జీవం లేని వారు అవుతారు. ఆయన మాట వింటే మీకు మంచిది. ఆయన ఒక ప్రవక్త వస్తాడు, అది సమయం అయితే చెప్పలేదు కానీ అని చెప్పినాడు. దాని అబ్రహాం గారు నమ్మి ఆ ప్రవక్త కోసము, లేదా ఆ దేవుడు పంపే ఆ యొక్క బహుమానం కోసము చాలా ఎదురు చూసినాడు. కానీ ఆయన అయితే చూడలేకపోయినాడు. ఆ యొక్క ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే ప్రియులా. ఆయన మాట వినాలని చెప్పినాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఎవరి మీద అయినా 100% నమ్మకం ఇచ్చినారంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిలోనే. ఆయన 100% ఆయనను నమ్మి, ఆయనను కని మన కోసం పంపించాడు. ఆయన మాట తప్పడని దేవునికి తెలుసు, దేవుని కుమారుడే తెలుసు. కానీ పరలోక రాజ్యంలో ఆ యొక్క లూసిఫరు అక్కడ అంతా కూడా పెద్దరికము సమస్తము ఆయన చేతికి అప్పచెప్పినాడు. లూసిఫర్కి, కెరూబుకి అప్పచెప్పినప్పుడు ఆ యొక్క లూసిఫర్, కెరూబు ఆయన జ్ఞానం చేత, ఆయన లేక అందం చేత, అహంకారం చేత గర్వించిన వాడై దేవుడి కంటే అంతా నేనే నడుపుతున్నాను, దేవుడు అలా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, సమస్తము నేనే నడుపుతున్నాను, ఇంకా నాకన్నా ఎవరు పెద్ద, నాకన్నా ఇంకెవరు లేరు అని ఆ దేవునే మరిచి అహంకారం పుట్టి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు అతనిని అక్కడి నుంచి పడవేయడం జరిగింది. అతడు పాతాళముకు లేక ఈ భూమి మీద పడివేయబడినాడు. అతని దూతలు కూడా. వాడు మొదటిగా ఒకడే తయారైనాడు అలాగా. మళ్ళీ తర్వాత వాడు కూడా ఇంచుమించుగా ఒక సైన్యమే తయారు చేసుకున్నాడు. వాని అబద్ధపు మాటల చేత, వాని యొక్క కుయుక్తి అయినటువంటి మాటల చేత ఇంచుమించుగా చాలా సైన్యము అక్కడ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ దేవదూతలకు ఈ మాటలు చెప్పి అపవాదిగా మారిపోయినాడు. మంచిగానే ఉన్నటువంటి అతను, మంచి పొజిషన్లో ఉన్నటువంటి అతను హృదయంలో గర్వించి దేవుని కంటే పెద్ద స్థానంలో ఉండాలి, హెచ్చుగా ఉండాలి, ఆయన కంటే ఇంకా పైన ఉండాలి అని ఆలోచన చేసిన వాడు కనుక దేవుడు హృదయాలోచనలు ఎరిగినవాడు కనుక, లేక భూత భవిష్యత్తు జ్ఞానం ఆయనకు తెలుసును కనుక అతనికి ఆలోచన పుట్టినప్పుడు అతన్ని తోసివేయడం జరిగింది. ఇలా ఇంత పెత్తనం ఇచ్చినటువంటి ఆ లూసిఫర్కి, ఆ కెరూబుకి, ఆ నక్షత్రానికి ఇంత పెత్తనం ఇచ్చిన ఆ యొక్క పెత్తనాన్ని, ఆ పెద్దరికాన్ని అతను కాపాడుకోలేకపోయినాడు. పాపం చేత పడదోయబడినాడు. పరలోక రాజ్యం నుండి పాపముతో, గర్వముతో పాపాన్ని అందించుకొని అక్కడ ఉన్న వారిని కూడా ఇంకా చెరిపి వాడు పడదోయబడినాడు. వారితో పాటు దూతలు కూడా పడదోయబడినాడు. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించినాడు. ఆయన మీద 100% ఆయన నమ్మకం ఇచ్చినటువంటి వాడు మన పరలోకపు తండ్రి అయిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలోకి వచ్చినాక, ఆయన తండ్రి అయిన దేవుని మాట చొప్పున వచ్చిన తర్వాత, ఆయన ఏ విధము చేతనైనను, ఏ రకంగా చేతనైనను ఆయన తప్పు లేనటి జీవితాన్ని అందించినాడు దేవునికి, ప్రజలకు చూపించి దేవుని దృష్టిలో చాలా గొప్పవాడుగా
చాలా పరిశుద్ధుడుగా, చెప్పిన మాట చెప్పినట్టు చేసే ఆయన కుమారుడుగా, ఆయన ముద్దు కుమారుడుగా, ఆయన సొంత రక్తముగా కరెక్ట్గా చేసినాడు పిల్ల. అందుకు దేవుడు ఏం చేసినాడంటే ఆయనకు సమస్తాన్ని అప్పచెప్పేసినాడు. ఇంకా ఆయన ముందుగానే పరిశుద్ధుడు. ఆ పరమ తండ్రిలోని ఆయన తత్వంలోని, ఆయన కోటాను తత్వంలో కలిగినటువంటి దేవుడు ఎవరు? పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, కోటాను కోట్ల తత్వములు కలిగినటువంటి దేవుడు. ఆయన తత్వంలో భాగంగా ఈయన కుమారుడైనటువంటి దేవుడు. అలాగే ఆయన పరిశుద్ధాత్మ కుమారుడు ఇంకొకరు, ముగ్గురుగా ఒకరే. కానీ ఆయనలో చాలా మంచి తత్వాలు కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఈ యొక్క ఎక్కువ తత్వాలు, కోటాను కోట్ల తత్వాలు ఆయనలో ఉన్నాయని మనము చెప్పుకుంటున్నామంటే, ఈ యొక్క యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటయే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడితే, నా ఆలోచన ఉంటే, నా ప్రార్థనలు ఉంటే, నా వాక్యం ఉంటే, నా పాటలే పాడితే, లేక నా గురించి సృష్టికర్త అయిన దేవుని ఆలోచన కలిగి మాట్లాడుతున్నా, అక్కడ నేను ఉంటానని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఇప్పుడు ఇంత ప్రపంచంలో ఎన్నో ఊళ్ళల్లో కూడా సంఘాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ప్రతి చర్చిలో ఇద్దరు ముగ్గురు కాకుండా ఇంకా చాలామంది కూడుకుంటారు. ఆ కూడుకున్నటువంటి సంఘాలలో ఒక్కడై ఉన్న దేవుడు ఎలాగా ఇక్కడ ఇద్దరు ముగ్గురులో ఆయన ఉంటాడు, లేక ఇంకొక ఊరిలో చర్చిలో లేక ఇద్దరు ముగ్గురు కూడిన అక్కడ ఆయన ఉంటాడు. ఇన్ని లక్షల్లో చర్చిల్లో లేక ఇద్దరు ముగ్గురు ఆయన ఆలోచన కలిగిన అక్కడ నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఎలా ఉండగలడు? నేను ఒక్కరిని అన్న దేవుడు ఎలా ఉండగలడంటే, ఆయనలో కోటాను కోట్ల తత్వాలు, మంచి తత్వాలు కలిగిన స్వభావం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఎక్కడైనా నివసించగలడు. ఎక్కడికైనా క్షణంలో ఆయన కార్యము చేయగలడు. ఆయన బిడ్డల హృదయాల మనసులను ఎరగగలడు. అందుకు ఆయనలో కోటాను కోట్ల తత్వములు కలిగినటువంటి దేవుడు పేర ప్రతి ఒక్కరిలో విశ్వమంతటిని ఆయన చూచు దేవుడు. ఎవరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఎలాగా ఆయన పాటలు పాడుతున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, అన్నీ ఆయన గుర్తించగలిగినటువంటి దేవుడు, కోటాను కోట్ల తత్వములు కలిగినటువంటి దేవుడు పేరు. అందుకే ఇక్కడ మనం ఇద్దరు ముగ్గురు చేరినా, ఇంకోసాట ఇద్దరు ముగ్గురు చేరినా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినా అక్కడ నేను ఉంటానని చెప్తా ఉన్నాను. కనుక ఆయనకు ఇందు లేడు అందు ఉన్నాడు అనే సంశయం మనకు ఉండకూడదు. అంతలుగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుల. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు చెప్తూ చక్కగా వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ యొక్క మోషే గారికి ఒకానొక సమయంలో దేవుడు చెప్పినట్టుగా నేను ఒక ప్రవక్తను పంపుతున్నప్పుడు ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి వెసులుబాటుగా మనకు ఇంకా మనకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని సవరించుతూ వెసులుబాటుగా మనకు ఇంకా ఆజ్ఞలు మనకు చక్కగా నడుచుకున్నట్టుకు దేవుడు కృప చూపించినాడు. ఇక ధర్మశాస్త్రాన్ని దేవుడు చెప్తుంటే రాసినటువంటి మోషే గారు అయితే ఆయన పరిశుద్ధుడైతే కాదు, కానీ ఆయన రక్తము పవిత్రత అయితే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం కానీ ఆయన కానీ చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన తత్వంలోని భాగమే, ఆయనలోని భాగమే. ఆయన కుమారుడుగా ఆయన పని చక్కగా చేసినాడు పిల్ల. ఈ యొక్క పరిపూర్ణము కానిది ధర్మశాస్త్రము అయితే, పరిపూర్ణమైనది యేసుక్రీస్తు ప్రభువారు. పరిపూర్ణమైనది యేసుక్రీస్తు ప్రభువారు, పరిపూర్ణము కానిది ఈ యొక్క ధర్మశాస్త్రం అని మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధర్మశాస్త్రం ఒక చిన్న వెలుగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెద్ద వెలుగు.
ఈ ధర్మశాస్త్రము ఒక సత్యమైతే యేసుక్రీస్తు ప్రభువారు సత్యమైనటువంటి సర్వసత్యమైనటువంటి దేవుడు, సత్యంలో ఉంటూ సర్వసత్యమైన దేవుడు. కనుక ఇది ఈ యొక్క ధర్మశాస్త్రము ఒక చిన్న దీపం అయితే ఆయన గొప్ప మహా వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైనది. ఈ సర్వసత్యమైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆయన వాగ్దాన ప్రకారము ఆయన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేయబడేలా చేసినాడు. వెసులుబాట్లు మనకు ఇచ్చి కొట్టి వేసేలా మనకు చేసినాడు. అది ఎలా మనము గమనించగలము అంటే, అప్పుడు ధర్మశాస్త్రంలో ఒక అతను ఒకరికి ఒక కొట్లాటల వల్ల ఒక కన్య పోయింది అనుకోండి, ఒకరి ద్వారా ఒకరికి కన్ను పోతే, ఆ కాలంలో ధర్మశాస్త్రంలో ఏమున్నది, కన్ను పోతే అతను మళ్ళీ అతని కన్ను పోగొట్టాలి. లేక ఒక పండే ఊడిపోతే ఆ ఊడిపోయిన పండుతను ఇంకొకరి పండు ఊడగొట్టాలి కంపల్సరీ. లేదా ఒకరి మరణం అయితే ఇంకొకరి కంపల్సరీ మరణం చేయాలి. పన్నుకు పన్ను, కంటికి కన్ను అన్నట్టు రూల్ ఉండేది. యేసు ప్రభు వచ్చినాక, ఈ యొక్క పూర్ణమైనది అయినటువంటి యేసుక్రీస్తు వచ్చినాక ఇలాంటి సవరిస్తూ వచ్చినాడు పిల్లలు. ఆ కాలంలో అయితే ఆ స్త్రీలు కూడా వారు అపవిత్రమైన సమయంలో ఉన్నప్పుడు బైబిల్ ముట్టకూడదనే ఒక నియమం ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినాక ఎనీ టైం, ఎప్పుడైనా నీవు ఏ స్థితిలో ఉన్నా బైబిల్ ముట్టుకొనవచ్చు. ఇలాంటి చాలా వెసులుబాట్లు ఆయన ఇచ్చినారు. అప్పుడు మనిషిని చంపితే మళ్ళీ మనిషిని చంపాలి. ఇప్పుడు ఒక మనిషి పొరపాటు చంపినా కూడా మళ్ళీ ఆ మనిషిని చంపేదానికైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా రూల్ అయితే లేదు, కానీ శిక్షిస్తారు. కానీ చంపనికి ఏదో చాలా చేస్తేనే చంపనికి ఇది చేస్తారు. అప్పుడు జాగ్రత్తము చేస్తేనే, లేక తప్పు చేస్తేనే తప్పుగా భావించబడుతున్నది. ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు దానికన్నా ఎక్కువగా ఆ విషయంలో మటుకు మనకు వెసులుబాటు అయితే లేదు, కానీ ఇంకా పవర్ఫుల్ అయినటువంటి ఆలోచన, ఆజ్ఞ ఇచ్చినాము. అప్పుడు ఊరికే పాపం చేస్తేనే తప్పు చేస్తేనే తప్పుగా ఉన్నది. ఇప్పుడు తప్పుట ఆలోచన మనసులో వస్తేనే తప్పు అని దేవుడు తెలియపరిచినాడు. ఒకరి గురించి వ్యభిచారించాలనే ఆలోచన పుడితేనే తప్పు అని చెప్పినాడు. అంత భయముడులాగిన దేవుని వాక్యము ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట మనకు తెలియబడతారు. అది సర్వసత్యమైనటువంటి క్రీస్తులో వచ్చినటువంటి చాలా మార్పులు ఇలాంటివి చేసినాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయబడింది. ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సత్యము నుండి సర్వసత్యంలోకి, సత్యము ధర్మశాస్త్రము సర్వసత్యమైనటువంటి యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా నాయన చెప్పినది? ఏమర్థమైంది? 2 మాటలు చెప్పు. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద వెలుగు. ఈ ధర్మశాస్త్రము తండ్రి దేవుడు చెప్తూ ఉంటే రాసినటువంటి మోషే గారు ధర్మశాస్త్రాన్ని రచించినారు. అది ఒక చిన్న వెలుగు. ఈ చిన్న వెలుగులో సత్యం ఉంది. ఈ చిన్న వెలుగులో, ధర్మశాస్త్రం అనబడిన ఈ చిన్న వెలుగులో, దేవుని ద్వారా చెప్తూ ఉంటే రాసినటువంటి ధర్మశాస్త్రంలో ఈ చిన్న వెలుగులో, ఇది చిన్న వెలుగు లేక ఇది సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద వెలుగు, అది మళ్ళీ సర్వసత్యము. ఇది సత్యము, అది సర్వసత్యము. ఇది సత్యము, అది సర్వసత్యము. ఇది చిన్న వెలుగు, అది పెద్ద వెలుగు. ఈ తేడా మనము గుర్తించాలి. అందుకే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి కొట్టేసినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ వాక్య అర్థం కూడా ఇది ఇంతే పిల్ల. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును.
పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. పరిపూర్ణం కానది ధర్మశాస్త్రం, అది పరిపూర్ణం కాలేదు. ఆజ్ఞలైతే ఇవ్వబడినాయి కానీ దాంట్లో పరిపూర్ణత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాక పరిపూర్ణము చేసి ఆ పరిపూర్ణము కాని దానిని నిరర్థకం చేసినాడు, దాన్ని నెరవేర్చి నిరర్థకం చేసినాడు. చూడండి, మరి కొన్ని ఒక 2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోని యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకునుడి. అలాగే ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగల దానిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సమయం పోనీక మనము సద్వినియోగము చేసుకోవాలి. అలాగే సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సంఘములోనే కాదు, ప్రార్థనలకు పోయే అక్కడ ఉన్న బిడ్డలతోనే కాదు, కానీ ప్రార్థనకు లేదా మందిరాలకు వెళ్ళని బిడ్డలతో కూడా మనము జ్ఞానం కలిగి మాట్లాడాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కావాల్సిగానే నిజంగా మనమైతే ఈ మాటలు ఆ మాటలు దేవుని మాటలు ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప ఇవ్వాలి, లేదా తగ్గింపబడాలి. అతను దేవుడే, ఆయన మనుషుల పాదాలు కలిగినాడు, లేదా యేసు క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని మనం వాక్యాలు ఎన్నో వివరిస్తుంటాం, చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం కదా. ఇవన్నీ ఈ సంఘం బయట వాళ్ళు కూడా వింటూ ఉంటారు. ఇవన్నీ చెప్పడమే కానీ వారి పాటించడంలో ఏమి ఉండదు, చెప్పడమే కానీ పాటించడంలో తేడా ఉండదు. అందుకే వారు ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటారు. కావాల్సిగానే కొన్ని మాటలు వారు తిట్టినా తిడతారు. ఎంత మటుకు ఇతని సహనం ఉంది, ఎంత మటుకు ఈమె సహనవంతురాలు లేదా గుణవంతురాలు పరిశీలించడం చేసినప్పుడు చెనుకుంటే అంతే పైసలుగా. ఇంకా దేవుడు అక్కడ ప్రత్యక్షమైన కూడా ఇంకా వారిని ఆపలేదు. అలా అయిపోయింది ప్రియుల మన క్రైస్తవులు. కనుక బ్రతుకులో కనపరుచుకోవాలి, లేక క్రియలతో కనపరుచుకోవాలి. చెప్పడమే కాదు, చెప్పిన దానిని మన బ్రతుకులో కనపరుచుకోవాలి, క్రియలతో కనపరుచుకోవాలి, ప్రవర్తనతో కనపరుచుకోవాలి, మన నోటి మాట ద్వారా కనపరుచుకోవాలి అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కానీ మనం అలా అయితే ఉండట్లేదు. అందుకే దేవుడు ఒక గొప్ప మాట అన్నాడు, ఇందువలనే కదా అన్యజనులలో నేనంటే నా నామము నవ్వుల పాలు లేక దూషణ పాలు అవుతున్నది అని చెప్తూ ఉంటాడు దేవుడు. కనుక ముఖ్యంగా దేవుణ్ణి అంగీకరించడం కాదు, ప్రార్థన పోవడం కాదు, బైబిల్ పట్టుకోవడం కాదు, కానీ ప్రతి దినము, ప్రతి సమయము, ప్రతి గదిలో కూడా మనము జ్ఞానం కలిగి సంఘము వెలుపట వారి ఎడల కూడా మనము చక్కగా నడుచుకోవాలి. ఏదైతే నువ్వు వాక్యం వింటున్నావో, ఏదైతే దైవ సేవకులు చెప్తున్నారో, వాళ్ళు చెప్తున్నది వారి సొంత మాట అయితే కాదు, కానీ గ్రంథంలోని ఆ దేవుని బయలుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలని చెప్తారు. వాటి ప్రకారము వినటం కాదు, కానీ బ్రతుకులో కనపరుచుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా అమృతమే. రెండు బ్యాలెన్స్ చేయాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా, అసలు పరలోకము లేదు అని నువ్వు ఎన్ని క్రియలు చేస్తే ఏం ప్రయోజనము? లేక చనిపోయిన తర్వాత పునరుత్థానమే లేదని ఎన్ని క్రియలు చేసినా ఏం ప్రయోజనము? చనిపోయిన తర్వాత లేస్తామని నమ్మేదే క్రైస్తవ్యం. పరలోక రాజ్యము చేరుతామనేదే క్రైస్తవ్యం. అదే నమ్మనప్పుడు నీ క్రియలు ఏం కనపడతాయి? పరలోక రాజ్యం చేరుతాననేది ఒక క్రైస్తవ్యము, ఆయన బిడ్డలముగా.
ఆయన ఆ శిష్యులు, ఆయన సైనికులు చెప్తున్నటువంటి మాటగా, లేక పట్టుదల, నిరీక్షణ, విశ్వాసము, ఇవన్నీ పరలోక రాజ్యం చేస్తామనేది క్రైస్తవుల విశ్వాసం. ఆ విశ్వాసమే లేనప్పుడు, లేక చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము అనే విశ్వాసమే లేనప్పుడు నీ క్రియలు వ్యర్థము, నా క్రియలందరికీ కూడా వ్యర్థము. ఆ విశ్వాసం ఉండాలి, మన క్రియలు ఉండాలి. దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యము ఉన్నది, లేక చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాము అనేది నువ్వు ఎంత నమ్ముతావో ఆ నమ్మిన ప్రకారము నీవు నేను అందరం కూడా మన బ్రతుకులో ఆ క్రియలు కనపరచుకోవడం కూడా అంతే ముఖ్యం. సంఘము బయట అన్యజనులకు కూడా మనము సమాధానం కలిగి ఉండాలి, లేక సంఘం బయట వారితో కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. వాడు ఒకటంటే నువ్వు 4 గంటలు ఏం ప్రయోజనము? మళ్ళీ వారం వారం మనము బైబిల్ చేత పట్టుకొని వెళ్తాం. ఒకటన్నప్పుడు సరేలే అని సైలెంట్గా వస్తే పర్వాలేదు. ఒక చెంప కొడితే రెండవ చెంప ఇవ్వమని దేవుడు చెప్పినాడు. ఒక చెంప కొట్టిన తర్వాత మళ్ళీ ఎంత క్రూరంగా ఉన్నా మళ్ళీ కొట్టడానికి ఏమి ఇష్టపడు. ఆ దెబ్బతో నువ్వు సైలెంట్గా ఉంటే ఇంకా సరిపోతుంది అంతే. ఇక చీటికి మాటి మీద పడేంత పాపం ఏమి చేసి ఉండవు కనుక ఒక దెబ్బతో చాలు, పర్వాలేదు. సహనంతోనే ఉన్నాడు, పరీక్షిస్తుంటారు కదా, సహనంతోనే ఉన్నాడు. మళ్ళీ క్షమాపణ. ఎవరు అంట ఏదో కొట్టేసిన తర్వాత ఆయన సైకిల్ ఉన్నాడు. తర్వాత అతను వచ్చి, నేను పరీక్షించాను ఆయన, నువ్వు ఎంత మటుకు మీ వాక్యం చెప్పడం నేను విన్నాను, ఒక చెంప కొడితే రెండవ చెంప ఇవ్వమన్నారు కదా, విన్నాను. అందులో మళ్ళీ నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, క్రీస్తు కోసం బ్రతుకుతానే అని మాటలు చెప్తారు కదా, మీరు ఎంతవరకు ఈ మాటల మీద కట్టుబడి ఉంటారు, లేక సహనం కలిగి ఉంటారు, లేక ఓర్పు కలిగి మళ్ళీ రిటర్న్గా మీరు కొట్లాడారని పరీక్షించడానికి నేను కొట్టినాను. అయితే నీవు మళ్ళీ తిరిగి నీవు ర్యాస్గా మాట్లాడలేదు, కొట్టలేదు, సహనంతోనే ఉన్నావు కనుక నన్ను క్షమించడాయినా, నువ్వు పర్వాలేదు, నీవు ఆత్మీయుడవే లేక దేవునికి లోబడిన బిడ్డవే అని ఎవరో విషయంలో జరిగిందంట. కరెక్ట్ అయితే నాకు కూడా తెలియదు. అలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఒక్క మాట అంటేనే, లేదా ఒక చెంపతో కొడితేనే మళ్ళీ 5-6 మాటలు తిరిగి మళ్ళీ కొడితే, లేదా ఒక మాట అంటేనే మళ్ళీ తిరిగి 5-6 మాటలు అంటే నీ విశ్వాసం ఎక్కడ, నీ క్రియలు ఎక్కడ, నీ యొక్క పట్టుదల, నిరీక్షణ ఎక్కడ? కానీ అవి కలిగి ఉండాలి, అవే కనపరుచుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక నా జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు ఎన్నో వ్రాయించి ఉన్నాడు. ఎంతో జ్ఞానంతో దేవుడు గ్రంథంలో వ్రాయించినాడు కనుక ఆ వ్రాయించిన ప్రకారము, ఆయన నోటి మాటల ప్రకారము, ఆయన భక్తుల మాటల ప్రకారము, ఆ ప్రవక్తల మాటల ప్రకారము మనము కూడా ఆ జ్ఞానం కలిగి, బుద్ధి వివేచన కలిగి వాటిని ప్రకారము చూసుకొని మనము బుద్ధి కలిగి నడుచుకోవాలనేది గ్రంథము. దేవుడు ఇంత గొప్ప గ్రంథము ప్రతి ఒక్కరి చేతిలో పెట్టినట్టు వారందరి జీవితాల ద్వారా మనము బుద్ధి జ్ఞానం కలిగి బ్రతకాలన్నది దేవుని చిత్తంగా ఈ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. కనుక మనము క్రియలతోనూ విశ్వాసంతోనూ మన క్రియలు మనం కనపరుచుకోవాలి. క్రియలు లేకుండా, విశ్వాసం లేకుండా మనం కనపడిన ప్రయోజనం లేదు. క్రియలు కనపరుచుకోవాలి, విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకుండా క్రియలు కనపరిచిన, క్రియలు ఉండి విశ్వాసం కనపరిచిన మనకు ప్రయోజనం లేకుండా పోతుంది. కనుక విశ్వాసంతో కూడినటువంటి క్రియలు మనలో కనపడాలి, అలానే బ్రతకాలి. దేవుని వాక్యంతో మనము యుద్ధపడుతూ, కట్టబడుతూ, నిలబడుతూ రావాలి. ఆయన వాక్యమే మనల్ని పవిత్రపరచడం. ప్రతిరోజు ఆయన వాక్యం మనల్ని సాకలు వారి సబ్బుతో కడిగినట్టుగా మనల్ని కడుగుతూ ఉంటుంది పిల్ల ఆయన వాక్యం. అందుకే ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన వాక్యం అంగీకరించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు పాటించి మనము క్రైస్తవులముగా, రక్తంలో కడుగునటువంటి బిడ్డలముగా మనము ముందుకు వెళ్ళాలి. అటుదైన ధన్యత దేవుడు అందరికీ దయచేయను కాక. కొద్ది మాటలు దేవుడు దీవించిన తల వచ్చిన